హాయ్ హలో అందరికి స్వామి శబరిమల యాత్ర నుంచి అయితే వచ్చారు. అక్కడ దిష్టి తీసింది అయితే మా అత్తయ్య. ముందుగా యాత్రలు చేసి వస్తారు కదా ఇంటికి రాగానే ఇలా అయితే దిష్టి తీపించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో తీపించుకోవాలి, లేదంటే ఎవరన్నా తీసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఇంట్లో అంతా ఒకసారి అడుగు పెట్టేసి బయటకు వచ్చి కాళ్ళు అయితే కడిగించుకోవాలి. ఇలా యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడగడం చాలా అదృష్టం. కాళ్ళు కడగడం వల్ల వాళ్ళు కూడా యాత్రలు చేసి వచ్చినంత పుణ్యం అయితే ఉంటుందని విన్నాను. ఇంట్లో అడుగు పెట్టేసిన తర్వాత పీఠం దగ్గరికి అయితే వెళ్లారు. పీఠంలో కూడా పూజలు అన్ని చేసుకున్నాక ఈ మాల విరమణ అనేది తల్లితో తీపించుకుంటారు. తల్లి లేని పక్షాన గురుస్వామితో తీయించుకుంటారు. మా స్వామి అయితే వాళ్ళ మదర్ తోనే తీపించుకున్నారు. అలా విరమణ తర్వాత కృష్ణా నదికి అయితే వెళ్లి స్నానాలు అవన్నీ ఆచరించిన తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్లారు. ఇలా యాత్రలు చేసి వచ్చిన తర్వాత మా విజయవాడలో అందరూ ఎక్కువగా అమ్మవారి గుడికే వెళ్తారు. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే తిరుపతి వెళ్తూ ఉంటారు. ఏదైనా సరే మాల విరమణ తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే చాలా మంచిది అని చెప్తుంటే విన్నాను. ఇక అంతా అయ్యి ఇంటికి వచ్చారు. తర్వాత పూజ అయితే చేసుకున్నాం. ఇరుముడిలో బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అయితే పొంగల్ పెట్టుకున్నా నేను. అలా చేసిన పొంగల్ని అయితే పక్కన వాళ్ళకి అందరికి పంచుకుంటే చాలా మంచిది. మా స్వామి ఇది మాల వేయడం రెండోసారి కాబట్టి అడ్డం లేకుండా ఈ సంవత్సరం అయితే గట్టెక్కింది. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకునేలాగా చూడు అని అయితే ఆ దేవుడిని అయితే కోరుకున్నారు. 2 సార్లు మాలధారణ చేసిన తర్వాత 3ఓసారి కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. అలా వేసుకోవడానికి ఎలాంటి అడ్డం రాకుండా శబరిమల నుంచి అయితే గంట తెచ్చుకుంటారు. స్వామి అయితే శబరిమల నుంచి గంట అయితే తెచ్చుకున్నారు. ఈ గంట గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను చూడండి. ఆ ఇంట్లో అయితే నాకన్నా కూడా మా స్వామి ఎక్కువ ఇంట్లో పూజ చేస్తారు. ఆయనకి కుదరని పక్షాన ఆయన ఇంట్లో లేనప్పుడు మాత్రమే నేను ఎక్కువగా చేస్తాను. ఇంట్లో భార్య పూజ చేస్తే అది భార్యకి మాత్రమే ఫలితం ఉంటుంది. అదే భర్త కూడా చేస్తే ఇంటి పాదిక అనేది ఆ ఫలితం అనేది దక్కుతుంది. ధర్మపత్ని సమేతస్య అంటారు కదా, అలాగనమాట. స్వామి అయితే శబరిమల నుంచి వచ్చాక ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తాను. దీపారాధన కుందులు అనేవి మదురైలో తీసుకొచ్చారంట. ఇక్కడ మనకి పోలిస్తే అక్కడ కాస్ట్ తక్కువే. ఇక్కడ దీపారాధన కుందులు 100 రూపీస్ అలా ఉంటుందేమో, అక్కడైతే 60 రూపాయలు పడిందని అయితే చెప్పారు. ఇంకా దేవుడి దగ్గర ఉపయోగించుకోవడానికి చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్స్ అవైతే తీసుకొచ్చారు. నేను పూజ చేసుకోవడానికి ఏకవత్తి లేదు, అందుకే అది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. స్వామి అయితే తెచ్చారు. ఇప్పుడు ప్రసాదాలతో పాటు అయితే గుర్తుగా దేవుడి ఫోటో అనేది ఇద్దామని అయితే స్వామి తీసుకొచ్చారు. మదురై, పళని, రామేశ్వరం, చెన్నైలో ఓం శక్తి టెంపుల్ ఇలా వెళ్ళిన ప్రతి చోటకి గుర్తుగా ఒక ఫోటో అయితే తీసుకొచ్చారు. స్వామి రామేశ్వరం కూడా వెళ్ళారు. అక్కడ మేము వెళ్ళలేదు కదా, అందుకే ఆయన సముద్ర జలం అయితే తీసుకొచ్చారు. ఇల్లంతా జల్లి, అలాగే పిల్లలకి మాకు స్నానాల్లో కొంచెం వాటర్ అనేది కూడా వాడాను. నాకు 2 మరుదులు ఉన్నారండి, అంటే మా వారికి 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకైతే షర్ట్లు కూడా తీసుకొచ్చారు గుర్తుగా. ఇకపోతే గాజులు తీసుకొచ్చారు నాకు, పిల్లలకి. ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు గాజులు అంటే చాలా ఇష్టం. నెలకు ఒకసారైనా గాజులు కొంటానని. అందుకే ఏ గుడికి వెళ్ళినా ముందు అక్కడైతే గాజులు తీసుకొస్తారు నాకు. అమ్మకి మా అత్తయ్య కూడా తీసుకొచ్చారు గాజులు, అవే మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరికైతే అందరికి గుర్తుగా అయితే తీసుకొచ్చారు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి ఫోటో అలాగే గాజులు అవి తెచ్చుకుంటే చాలా మంచిదని అయితే విన్నాను. ఇకపోతే పిల్లలకి టాయ్స్ తీసుకొచ్చారు. ఇవి తెచ్చినప్పుడు మా బుడ్డోడి మొహంలో ఆనందం చూడాలి. ఇక మా బుడ్డదానికైతే ఇలా హార్స్ బొమ్మ అయితే తెచ్చారు. బడ్జెట్ లో ఫ్యామిలీ మొత్తానికి అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. వీటిలో ఏది కూడా వేస్ట్ అయితే ఏమీ లేవు. ఇక కొన్నారు కదా బొమ్మలు, అవి కూడా వేస్ట్ కాదు. ఎందుకంటే ఆ బొమ్మలు చూసినప్పుడు మా పిల్లల మొహంలో ఆనందం, అవి చాలు, వేస్ట్ ఏం పెట్టలేదని చెప్పి అంటున్నాను. ఇంత సంపాదించేది పిల్లల మొహంలో ఆనందం కోసమే కదా. సరే కానీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ కూడా చేసుకోండి. వెళ్ళిన తీర్థయాత్రలో ప్రతి చోట ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు. పళని, శబరిమల, త్రివేంద్రం నుంచి అయితే ప్రసాదాలు తీసుకొచ్చారు. అందుబాటులో ఉన్న అందరికీ కూడా ఈ ప్రసాదాలన్నీ అయితే పంచాము.